అండ్ జనరల్గా మనుషులు అన్నాక ఒకసారి మోసపోతారు, 2 సార్లు మోసపోతారు, లేదంటే 3 సార్లు మోసపోతారు. ఆ తర్వాత బుద్ధి వస్తుంది మనకి కదా. ఎన్నిసార్లు మోసపోయినా అన్నిసార్లు బుద్ధి రాకుండా ఇలాగే ఉన్నారనుకోండి, వాళ్ళు ఏమంటారు? సునంద అంటారు, అంటే నేనే. ఓకే, ఎందుకు అంటున్నానంటే ఇదిగోండి, ఇది పంపర్ పనసకాయ తెలుసు కదా. మేమైతే దీన్ని పంపర్ పనసకాయ అంటాము. అంటే పైన తొక్క అయితే ఒలిచేసానులేండి, పైన పెద్ద అది ఎంత పెద్దగా వస్తుంది కదా గ్రీన్గా, కొంచెం ఎల్లో ఇష్గా అలా ఉంది అదనమాట. ఒలిస్తే ఎందుకు దీని బండారం లోపల ఇలా ఉందనమాట. అస్సలు పింకిషే లేదు. నా డ్రెస్ ఉంది పింక్గా, ఇది మాత్రం లేదు. పోనీ పింక్గా లేకపోయినా కనీసం టేస్ట్ అన్నా ఉందా అంటే అది లేదు, వగరగా ఉంది, నోట్లో పెట్టుకోవడానికి లేనట్టుగా. కొంచెం కూడా స్వీట్ లేదు, పులుపు కూడా కాదు, అదొక రకమైన చేదులాగా అనమాట. అస్సలు బాగాలేదు. వీటిని ఎక్కడ చూసినా సరే, ఇప్పుడు కాదు నా చిన్నప్పటి నుంచి కూడా మా నాన్నగారిని కొనమని దాన్ని అప్పుడు నా చిన్నప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే ఇవి పట్టుకొచ్చి ఇచ్చేవారు అనమాట. అప్పుడంటే చాలా బాగుండేదండి. కాయ ఒలిస్తే మంచిగా పింకిష్లో ఉండి చాలా టేస్ట్గా చాలా బాగుండేది. ఆ టేస్ట్ గుర్తుండి ఇవి ఎక్కడ కనిపించినా మా వారిని అడుగుతానమాట, పంపర్ పనసకాయ కొనండి, పంపర్ పనసకాయ కొనండి. పాపం అది గుర్తుండి నేనున్నా లేకపోయినా ఆయన ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడన్నా కనిపిస్తే నా కోసమని కొనుక్కొస్తారు. మళ్ళీ ఒకటైతే సరిపోదు ఈ విగ్రహానికి నాకు ఒకటైతే సరిపోదని 2 డేస్ 3 డేస్ కొంటుంటారనమాట. ఎక్కువ అని కాదు, మ్యాక్స్ ఎప్పుడు కొన్నా కూడా అస్సలు ఇవి తినడానికే పనికి రావట్లేదండి. ఇప్పుడైతే ఇంకా ఇవి కొంచెం పెద్దగానే ఉన్నాయి కదా కళ్ళు, ఇవి ఈ ఫ్రూట్ కళ్ళు కొంచెం పెద్దగానే ఉన్నాయి. ఇగో చూడండి, అయినట్టుగానే కనిపిస్తుంది కానీ అవ్వలేదు. ఇవి ఒక్కసారి ఏంటంటే అస్సలు కన్ను కూడా ఇది చాలా చిన్నగా ఉంటాయి అనమాట. అంటే పచ్చి కాయలు అనమాట, కోసుకొచ్చి అమ్మేస్తుంటారనమాట. సూపర్ ఉంటుంది. మీకెందుకు, ఇంటికి తీసుకెళ్ళి కోసుకొని తినండి, మళ్ళీ మీరే వస్తారు కొనడానికి అని చెప్తారు. ఎప్పుడు ఇది వాళ్ళు చెప్తూ ఉంటారు, మేము వింటూ ఉంటాం, మోసపోతూ ఉంటాం. మొన్న కూడా యాన్ వెళ్ళినప్పుడు బయటకు వెళ్ళాము, అక్కడ కనిపించినాయి, కొనండి అంటే ఒకటి కొన్నారేమో అనుకున్నాను. మా ఆయన ప్రేమ చల్లకుండా ఒకటి కాదు ఇంకా 2 కొన్నారు. కాయల సైజు మాత్రం ఎంత ఉన్నాయి, కాయల సైజు మాత్రం చాలా పెద్దగా ఉన్నాయి. అవేవో చిన్న ఎంతంత ఉన్నాయి, అవి 300 అన్నారు. ఇవేమో పెద్దగా ఉన్నవి 200 అనమాట. మా వారు ఇంకా వెంటనే 2 కాయలు తీసుకున్నారు 100 రూపీస్ ఇచ్చి. ఒకటి ఆల్రెడీ యానంలో ఒకటి ఒలిసాము, అది ఏమీ బాగాలేదు. ఇక్కడ వరకు మోసుకొచ్చి ఇక్కడ కోస్తే ఇదేమో ఇలా ఉందన్నమాట. ఇంకా జీవితంలో అసలు పంపర్ పనసకాయ అసలు కొన బుద్ధే అవ్వట్లేదు అనమాట. కొన్నానమాట. అందుకనే మీకైతే చెప్తున్నాను అనమాట, ఎందుకంటే మళ్ళీ ఈ పొరపాటు చేయకూడదు కదా. అందుకని అందరికీ చెప్పామనుకోండి, అమ్మో అందరికీ చెప్పాం కదా ఈ పని చేయకూడదు అని చెప్పి అనిపిస్తుంది అనమాట. ఇంకెప్పుడు జీవితంలో నేను పంపర్ పనసకాయ కొన్ను, ఇది ఫిక్స్. మీకు దీని గురించి బాగా తెలిస్తే కొనుక్కోండి, లేదంటే మీరు కూడా కొనకండి.